Hi, hello, this is Esther, Faculty of English. This is my channel, Esther Vlogs 2. Today, let us discuss about tenses in Telugu. Okay, తెలుగులో మనము టెన్సెస్ని డిస్కస్ చేసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. కాలములు, టెన్సెస్ అంటే ఏంటి? కాలములు, అవునా? టెన్స్ అనగా కాలము, టైం అని అర్థం. అంటే ఇది క్రియ యొక్క రూపం, అంటే క్రియారూపాన్ని వర్బ్ ఫామ్ అంటాము. తెలియచేసేదాన్ని టెన్స్ అని అంటాము. అంటే ఒక కాలము మనం ఏదైతే టెన్స్గా తీసుకుంటున్నామో ఇది క్రియ యొక్క రూపము, అంటే క్రియారూపము ఎలా ఉంది అని తెలియచేసేదాన్ని మనము టెన్స్ అని చూసుకుంటున్నాం. టెన్స్ అని అంటామన్నమాట. ఇంగ్లీష్లో ముఖ్యంగా 3 రకాలు: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ 3 రకాలు కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలాలని చెప్తాం. ప్రెజెంట్ టెన్స్ని వర్తమాన కాలంగాను, పాస్ట్ టెన్స్ని భూతకాలంగాను, ఫ్యూచర్ టెన్స్ని భవిష్యత్ కాలంగాను చూసుకుంటాం. అయితే ఈ 3 టెన్స్లను ఒక్కొక్క దాన్ని మళ్ళీ 4 రకాలుగా విభజించవచ్చు. అంటే మొత్తం 12 రకాలు. వాటిని ఒక్కొక్కటిగా మనము చూసుకున్నాం. మన యొక్క మాతృభాషలో ఒక్కొక్కటిగా చూసుకున్నాం. మామూలుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాము. ప్రెజెంట్ టెన్స్ మళ్ళీ 4 రకాలుగా చూసుకోవచ్చు. పాస్ట్ టెన్స్ 4 రకాలుగాను, ఫ్యూచర్ టెన్స్ 4 రకాలుగాను, మొత్తం 12 రకాలుగాను మనము చూసుకోవచ్చు. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూషన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూషన్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూషన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్. అంటే ఇక్కడ ఫస్ట్ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తీసుకుంటే అలవాటుగా చేసేటువంటి పనులను, అర్థమవుతుంది కదా, అలవాటుగా చేసే పనులను, నిత్య సత్యాలను, సాధారణ పనులను, రోజువారీ చేసేటువంటి పనులను తెలియజేయడానికి సింపుల్గా వాడతాం. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనము ఉపయోగించవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ అనేవాడు ఉంటాడు, వర్బ్ అనేటువంటి వాడు ఉంటాడన్నమాట. సబ్జెక్ట్ ఎవరు? నేను కానీ, నీవు కానీ, అతడు కానీ, ఆమె కానీ, అది కానీ, ఏదైనా నౌన్, ఓకేనా, ప్రనౌన్, ఓకేనా. ఇలా మనము ఐ కానీ, యూ కానీ, వై కానీ, దే కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, టెన్స్లో మనకి ఈ యొక్క ప్రతిదానికి కూడా సబ్జెక్ట్ అనేవాడు ఉంటాడు. వర్బ్ ఎప్పుడు జరుగుతుందో ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది ఈ టెన్స్ మొత్తం. అర్థమవుతుంది కదా. అంటే అలవాటుగా చేసేటువంటి పనులను కానీ, నిత్య సత్యాలను కానీ, సాధారణ పనులను కానీ, రోజువారీ చేసే పనులను కానీ తెలియచేయడానికి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ మనం చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ V1. V1 అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇక్కడ మళ్ళీ V1, V2, V3లుగా విభజిస్తాం. అంటే ఏంటి? V అంటే ఏంటి? వర్బ్, క్రియ, అది పని జరుగుతూ ఉంది. అది ఎప్పుడు జరుగుతూ ఉంది? V1 అనేటువంటిది ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, పాస్ట్ పార్టిసిపుల్లో ఉందా? ఇలా మనకి V1, V2, V3లుగా మనము డివైడ్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్తో కలిపి నేను మాట్లాడుతున్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ వినండి. ఐ స్పీక్ తెలుగు ఎవ్రీడే, ఓకేనా. రాజు డ్రింక్స్ ట్రీ. వీ ఈట్ రైస్ డైలీ. దే గో టు టెంపుల్ ఎవ్రీ సండే. సబ్జెక్ట్ ఇక్కడ హీ, షీ ఇట్లలో ఉన్నప్పుడు వర్బ్కు ఎస్ కానీ, ఎస్ కానీ, ఐఈఎస్ కానీ మనం చేర్చాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. సబ్జెక్ట్ హీ కానీ, షీ కానీ ఇట్లలో ఉన్నప్పుడు వర్బ్కు ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ చేర్చాలి. ఇది మనం నోట్ కింద తీసుకోవాలి, ఓకేనా. ఆ తర్వాత మనము వర్బ్ సిహెచ్ కానీ, ఎస్హెచ్ కానీ, ఎస్ కానీ, ఎక్స్ కానీ ఓలతో ముగిస్తే, ఈఎస్ను వైతో ముగిస్తే, ఐఈఎస్ను ఒకవేళ ముందు చెప్పిన అక్షరాలతో వర్బ్ ముగియకపోతే ఎస్ను వర్బ్కు చేర్చాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి. వర్బ్ సిహెచ్, ఎస్హెచ్, ఎస్, ఓ, ఎక్స్లతో ముగిస్తే, వీటిల్లో ఏ పదమైనా సరే వాటితో ముగిస్తే ఈఎస్ను, ఓకేనా, ఈఎస్ ముగిస్తే ఈఎస్ను, వైతో ముగిస్తే ఐఈఎస్ను,
CHSHOXLతో ముగిస్తేనేమో ES మనం పెట్టాలా, వైతో ముగిస్తేనేమో IESను పెట్టాలి. ఒకవేళ ముందు చెప్పిన అక్షరాలతో వర్బ్ ముగియకపోతే ఎస్ను మాత్రమే చేర్చాలి. రైట్, దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈజీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నటువంటి సమయంలో కానీ మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి ప్రెజెంట్ కంటిన్యూషన్ అన్నమాట. అర్థమవుతుంది కదా, అంటే మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్న పనులను తెలియజేసేదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ఇందులో మనం స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్, ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ARER అనమాట. అంటే ఇక్కడ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉపయోగిస్తాము, దాంతోపాటు V1 ఉపయోగిస్తాము. V1కి మనము ఇంగ్ ఫామ్ని కలుపుతాము. ఓకేనా, స్ట్రక్చర్ ఏంటంటున్నాను, సబ్జెక్ట్ ప్లస్ యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్. ఓకే, షీ ఈజ్ వాచింగ్ మూవీ, దే ఆర్ రీడింగ్ బుక్స్, యు ఆర్ టాకింగ్ టు మీ. ఇక్కడ ఈ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. అవి వచ్చినప్పుడు యామ్ను, ఐ వచ్చినప్పుడు యామ్ను, వై వచ్చినప్పుడు యూ దే. ఓకేనా, వై యూ దే వచ్చినప్పుడు ఆర్ను, హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ను ఉపయోగించాలి. ఓకేనా, యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఈ టెన్స్లో ఐ వచ్చినప్పుడేమో యామ్ ఉపయోగిస్తా, యామ్. ఉయ్ కానీ యూ కానీ దే వచ్చినప్పుడు ఆర్, వీఆర్, యు ఆర్, దే ఆర్. హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎస్, షీ ఈజ్, హీ ఈజ్ ఉపయోగించాలి, ఇట్ ఈజ్, ఇలాంటివి ఉపయోగించాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కొంతసేపటి క్రితం కానీ కొంతకాలం క్రితం కానీ ప్రారంభించి పూర్తి చేసిన పనులను తెలియచేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. కొంతసేపటి క్రితం కానీ కొంతకాలం క్రితం కానీ ప్రారంభించి పూర్తి చేసిన పనులను తెలియచేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తారు. దీని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3. ఓకేనా, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్, షీ హ్యాస్ వాచ్డ్ మూవీ జస్ట్ నౌ, they have gone to temple, dog has drunk water. ఓకే, డ్రంక్ వాటర్. ఇక్కడ ఐ, వై, యూ, దే వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. ఐ, వై, దే, యూ వచ్చినప్పుడు హ్యావింగ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. అదే హీ షీట్లో వచ్చినప్పుడు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. ఐ, వై, యూ, దే వచ్చినప్పుడు ఐ హ్యావ్, యూ హ్యావ్, వై హ్యావ్, దే హ్యావ్. హీ షీ ఇట్ వచ్చినప్పుడు హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్స్ను ఉపయోగించాలి ఇందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్. ఇక్కడ మనకి 4 రకాలుగా ఉంటాయని చెప్పాను. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ కంటిన్యూషన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ ఇలా ఉంటాయని చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్లో గతంలో ఎప్పుడో మొదలయ్యి ఇప్పటి వరకు జరిగి ఇక ముందు కూడా జరగడానికి అవకాశం ఉన్న పనులను తెలియచేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తాం. గతంలో ఎప్పుడో మొదలైంది, ఇప్పటి వరకు జరుగుతుంది, ఇంక ముందు కూడా జరగడానికి అవకాశం ఉంది, అలాంటి పనులను తెలియజేయడానికి మనం ఏం ఉపయోగిస్తాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్. ఓకేనా, దీని స్ట్రక్చర్ మనం చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అంటే సబ్జెక్ట్ నేనేం చెప్పాను, ఐ కానీ, యూ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ మనకు ఉంటుంది అన్నాను. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుందని చెప్పాను. అది యాజ్ యూజువల్గా అన్నిటికీ సబ్జెక్ట్ ఉండాలి. తర్వాత హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఈ రెండిట్లో ఒకటి ప్లస్ బీ ఫామ్స్ ఉంటాయి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకేనా, ఇది స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ చూస్తే దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 2007. షీ హ్యాస్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ 2016. ఓకేనా, అంటే ఇక్కడ హ్యావ్ బీన్ దేనికి ఉపయోగించాము మనకు బాగా తెలుసు. హ్యావ్ బీన్ దేనికి ఉపయోగించాలా మనకి, వీ హ్యావ్ బీన్, దే హ్యావ్ బీన్ అంటామా, షీ హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్. ఓకేనా,
హీ హ్యాస్ బీన్, షీకి హీకి ఇట్లకి హ్యాస్ బీన్ గాను, దేకి యూకి వైకి ఇలాంటి వాటికి మనకి హ్యావ్ బీన్ ఉపయోగిస్తాం. తర్వాత మనము చూస్తే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ అంటే గతంలో ప్రారంభించి పూర్తి చేయబడిన పనులను తెలియజేయడానికి టెన్స్ను ఉపయోగిస్తారు. సింపుల్ పాస్ట్ గతంలో ప్రారంభించారు, అవి పూర్తి చేయబడినాయి. ఓకేనా, దీనికి సింపుల్గా ఉండేటువంటిది సబ్జెక్ట్ ప్లస్ V2. చూడండి, సింపుల్ ప్రజెంట్లో V1 పలికింది, అక్కడ V2 రాలా. సింపుల్ పాస్ట్లో సబ్జెక్ట్ ప్లస్ V2. ఓకేనా, అంటే ఏంటి, పాస్ట్ టెన్స్లోనే జరుగుతుంది. సింపుల్ ప్రజెంట్లో మనకి V1 అంటే ఏంటి, అక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కదా, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి, V1లోనే ఉన్నాయి. పాస్ట్కి వచ్చేసరికి V2కి వచ్చినాయి అనమాట. ఇది స్ట్రక్చర్. ఎగ్జాంపుల్, ఐ వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ నైట్. అర్థమైందా, ప్రారంభించాడు, పని అయిపోయింది, పూర్తి చేయబడింది. వీ ప్లేడ్ ఏ గేమ్ ఎస్టర్డే, దే గ్రాడ్యుయేట్ ఇన్ 2015. ఓకేనా, ఇది సింపుల్ పాస్ట్. పాస్ట్ కంటిన్యూషన్ అని ఉంటుంది. పాస్ట్ కంటిన్యూషన్ అంటే ఏంటి, గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి టెన్స్ను ఉపయోగిస్తాం. గతంలో ఒకానొక సమయంలో జరిగేటువంటి పని తెలియచేయడానికి. అంటే స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ కానీ వర్ కానీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ ఏంటి, జరుగుతూ ఉన్న పనులు. అర్థమైందా, పాస్ట్ కంటిన్యూషన్ అనమాట. సబ్జెక్ట్ ప్లస్ వర్స్ లేదా వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. అంటే ఇక్కడ వై కానీ యూ కానీ దే కానీ సబ్జెక్టులకు వర్ అనే హెల్పింగ్ వర్బ్ను, హీ షీ ఇట్ అనేటువంటి దానికి వర్స్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. అర్థమవుతుంది కదా. ఎగ్జాంపుల్, ఐ వాజ్ వాచింగ్ టీవీ, వీ వర్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఇట్ వాజ్ మేకింగ్ నాయిస్. ఇవన్నీ కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినవి. రైట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గతంలో ఒక నిర్దిష్ట సమయం కన్నా ముందే జరిగినటువంటి పనులను తెలియజేయడానికి టెన్స్ని ఉపయోగిస్తారు. మనం అనుకున్న సమయానికంటే ముందే జరిగిపోయినవి, అలాంటి వాటికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. దీని స్ట్రక్చర్ చూస్తే మనము సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. అవునా, జరిగిపోయిందబ్బా, కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఐ హ్యాడ్ గాన్ టు బెడ్ బై 10 PM. షీ హ్యాడ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2016. ఓకే, దే హ్యాడ్ వాచ్డ్ దట్ మూవీ లాస్ట్ వీక్. ఇక్కడ గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందుగానే జరిగేటువంటి పనులను తెలియచేసేదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గతంలో ఎక్కడో ప్రారంభమవుతాయి అయిన ఒక పని ఒక సమయం నుండి మరొక సమయం వరకు కొనసాగి తర్వాత కూడా కొనసాగడానికి అవకాశం ఉంటే అలాంటి వాక్యాలను తెలియజేయడానికి టెన్స్ను ఉపయోగిస్తారు. గతంలో ఎప్పుడో ప్రారంభమైన ఒక పని ఒక సమయం నుండి మరొక సమయం వరకు కొనసాగి తర్వాత కూడా కొనసాగటానికి అవకాశం ఉంటే అలాంటి వాక్యాలను తెలియజేయడానికి టెన్స్ను ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, మనకు స్ట్రక్చర్ చూస్తే ముందు స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ యాజ్ యూజువల్గా ఉంటుంది, ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. ఓకేనా, ఎందుకు ఇక్కడ ఒక సమయం నుండి మరొక సమయం వరకు కొనసాగి తర్వాత కూడా కొనసాగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంగ్ ఫామ్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఓకేనా, బీ ఫామ్ కూడా ఉంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అంటే ఎగ్జాంపుల్, దే హ్యాడ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్ వెన్ ఐ వెంట్ దేర్. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్ సిన్స్ ఐ వాజ్ ఏ కిడ్. ఇక్కడికి మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగబోయే పనులను తెలియజేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. దీని స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ షెల్ కానీ విల్ కానీ ఉంటుంది ప్లస్ V1. బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ అనేటికి సింపుల్గానే ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ షెల్ లేదా విల్ ప్లస్ V1. ఓకేనా, ఎగ్జాంపుల్, ఐ షెల్ పర్చేస్ ఏ కార్ టుమారో. వీ షెల్ కన్సల్ట్ ఏ డాక్టర్ నెక్స్ట్ వీక్. దే విల్ గో టు సినిమా టుమారో. ఇక్కడ ఐకి వీకి సబ్జెక్టులను షెల్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతాం, మిగిలిన సబ్జెక్టులకు విల్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడతాం. ఐకి వీకి మాత్రమే షెల్, ఐ షెల్ వై షెల్. ఓకేనా, మిగతా వాటికి విల్ వర్బ్ ఉపయోగిస్తాం, విల్ మాత్రం. తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయంలో
జరుగుతూ ఉండే పనులను తెలియజేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయంలో జరుగుతూ ఉండే పనులను తెలియజేయడానికి ఈ యొక్క ఫ్యూచర్ కంటిన్యూస్ని ఉపయోగిస్తారండి. ఓకేనా? దీనికి స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ షెల్ లేదా విల్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అని. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ షెల్ లేదా విల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకేనా? బి అంటే బి అనమాట. ఎగ్జాంపుల్, ఐ విల్ బీ గో టు సినిమా at this time tomorrow. She will be staying in London next year. ఓకేనా? ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది ఏంటంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయబడే పనులను ఈ టెన్స్ ద్వారా చెప్తాం. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో అంటే స్ట్రక్చర్ ఏం చెప్పొచ్చు మనము, సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ షెల్ కానీ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా? ఇలా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై టుమారో. హీ విల్ హ్యావ్ కమ్ హియర్ బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ షెల్ కానీ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో, ఓకేనా, నిర్దిష్ట సమయం వరకు కొనసాగి తర్వాత కూడా కొనసాగే పనులను మనం ఈ టెన్స్లో తెలియచేస్తాం. భవిష్యత్తులో నిర్దిష్ట సమయం వరకు కొనసాగి తర్వాత కూడా కొనసాగే పనులను ఈ టెన్స్ని ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ చూసుకుంటే మనకి సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ షెల్ కానీ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. హ్యావ్ బీన్. ఓకేనా? హీ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్ టుమారో. షీ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్ టుమారో. ఇక్కడ భవిష్యత్తులో నిర్దిష్ట సమయం వరకు కొనసాగి తర్వాత కూడా కొనసాగే పనులను ఈ టెన్స్లో మనము తెలియజేస్తాం అన్నమాట. ఓకేనా? ఇలా మనకి టెన్స్ అంటే కాలమని అర్థము. ఇది క్రియ యొక్క రూపము, క్రియారూపాన్ని తెలియజేసేదాన్ని టెన్స్ అంటాము. ఇది ఇంగ్లీష్లో 3 రకాలని చెప్పాను. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ అంటాము. మళ్ళీ వీటిని 4 రకాలుగా డివైడ్ చేసుకున్నాము. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూషన్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూషన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్. ఇలా మనకి 12 రకాలుగా విభజించడం జరిగింది. దీనిలోనే మనం స్ట్రక్చర్స్ ప్రతిదానికి కూడా V1, V2, V3లు ఉంటాయి. ఈ యొక్క సబ్జెక్ట్ అనేటువంటిది యాజ్ యూజువల్గా ఉంటుంది. నీవు కానీ, నేను కానీ, అతడు కానీ, ఆమె కానీ, అది కానీ, ఇది కానీ ఉంటాయి. ఆ సబ్జెక్ట్లో ఎక్కడ కూడా మారదు. ఆ తర్వాత మనము సింగులర్ అయితే సింగులర్కి గాను, ప్లూరల్ అయితే ప్లూరల్కి గాను మనం మాట్లాడతాము. బేసికల్గా అయితే ప్రజెంట్ టెన్స్కి మనం ఈజీ, యామ్, ఆర్లు ఉపయోగిస్తాము. పాస్ట్ టెన్స్కి వచ్చేసి విల్, వజ్, వెర్ ఉపయోగిస్తాము. ఫ్యూచర్కి వచ్చేసి విల్, షెల్ ఉపయోగిస్తాం. వీటికి హెల్పింగ్ వర్బ్స్తో పాటు మనము హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, మనకి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఇలాంటివన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ మనము ఉపయోగిస్తామంట. ఓకేనా? వీటితో పాటు ఏదైతే మనకి వర్బ్ ఎప్పుడు జరుగుతుంది, జరిగిపోయిందా, జరుగుతూ ఉన్నదా, ఇంకా జరుగుతూనే ఉందా, జరగబోతూ ఉన్నదా, ఇవన్నీ చూస్తూ మనం ఏం చేస్తామంటే వాటిని రాస్తామన్నమాట. అది ఏ టెన్స్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు జరిగేదేనా, ఇంతకుముందు జరిగి అయిపోయిందా, ఒకవేళ జరిగి అయిపోయినా సరే ఇంకా జరుగుతూ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా మనము ఈ టెన్సెస్లోకి మార్చుకుంటాం అన్నమాట. దీని ద్వారా మనకి మాట్లాడడం అనేటువంటిది అనర్గళంగా వస్తుందన్నమాట. మామూలుగా మాట్లాడుకునేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మాట్లాడుకుంటాం. అలవాటుగా చేసే పనులు, నిత్య సత్యాలు, సాధారణ పనులు, రోజువారీ చేసే పనులను తెలియజేయడానికి ఇది ఉపయోగిస్తారు. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి జరిగిపోయినటువంటి వాటిని పాస్ట్లో, జరగబోయేటువంటి వాటిని మనము ఫ్యూచర్లో ఉపయోగిస్తాం అన్నమాట. ఇలా కాలములు అనేటువంటి దాన్ని మనం బ్రీఫ్గా చూసాము. ఇంకా మీకు కావాలి అని అంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా ఇంగ్లీష్లో కూడా కావాలంటే అచ్చంగా అసలు తెలుగులో కాకుండా ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కావాలన్నా సరే కామెంట్ రూపంలో పెట్టండి. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మరొక వీడియో నేను చేస్తాను. ఇంకా ఏదైనా గ్రామర్ మీకు ఏదైతే అవసరమో అది మీరు కామెంట్ రూపంలో పెడితే ఈజీగా, ఇది మీ పిల్లలకి బాగా యూజ్ అవుతుంది, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఎక్కడ స్ట్రక్చర్స్ బాగా గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. సింపుల్కి మనం ఏమి యూస్ చేస్తాము ఇవన్నీ కూడా, ఓకేనా. పాస్ట్కి, ఫ్యూచర్కి, ప్రజెంట్కి ఎలా యూస్ చేస్తామో గుర్తుపెట్టు. ఓకే అండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.